అయితే నేను ఇవాళ ఆంధ్ర వెళ్తున్నానండి. మా ఊరు వచ్చేసి వెస్ట్ గోదావరి నర్సాపురం అనమాట. అక్కడ దగ్గరలోనే చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి కదా, అక్కడే మా ఊరు. అయితే నేను ట్రైన్ దిగ్గానే ఫస్ట్ చిట్టవరం వెళ్తున్నాను. మా రెండు ఆడపడుచు వాళ్ళ ఊరు అనమాట. అక్కడ నాకు చిన్న పని ఉంది, అక్కడ చూసుకున్న తర్వాత మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను. అయితే నేను ఆన్ ద వే ఏమేమి చేశాను, ఆ రోజంతా ఏం చేశాను అన్నది మీకు అప్లోడ్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా, చాలా గ్రీన్గా ఉంటుంది మా ఊరు. కంపల్సరీ చూపిస్తాను, వాచ్ చేయండి. చిట్టవరం వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు, మా రెండో ఆడపడుచు అత్తూరు అనమాట. చిట్టవరంలో మాకు ఒక రామాలయం ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కాంట్రిబ్యూట్ చేసి రామాలయం కట్టుకున్నాం అనమాట. పూర్వం చిన్న గుడి ఉండేదంట, ఇప్పుడు వచ్చేసి మేము మోడర్నైజ్ చేయించుకున్నాము. లాస్ట్ ఇయరే దాని ఓపెనింగ్ అన్నీ జరిగినాయి. రాముడు వారు చాలా అందంగా ఉంటారు. నేను గుడికి వెళ్ళడం అన్నీ చూపిస్తాను, వాచ్ చేయండి. తర్వాత నేను రేపు వచ్చేసి మా అత్తగారు ఊరు వెళ్తాను, సీతారాంపురం. అది కూడా నర్సాపురంలోకి వస్తుంది. అక్కడ నేను ఏం చేస్తానన్నది నేను డే 2 బ్లాగ్లో తీస్తాను అనమాట. ఇది వచ్చి డే 1 బ్లాగ్. మా ఊరు ఇలా ఉంటుందండి, వెస్ట్ గోదావరి నర్సాపురం. చాలామందికి తెలిసే ఉంటుంది, పాలకొల్లు దగ్గర. గ్రీన్గా ఉంది చూడండి, వర్షాకాలం కదా, చాలా గ్రీన్గా ఉంది. దూర దూరాల వరకు ఫామ్. నేను 2 డేస్కి వచ్చాను ఊరికి. చూద్దాం ఎంతవరకు వీడియో తీయగలుగుతాను, తీస్తాను. ఇదే మా అత్తవారు ఊరండి, నర్సాపురం. ఇది మా రామాలయం అండి. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కాంట్రిబ్యూట్ చేసి కట్టించుకున్నాము లాస్ట్ ఇయరే. దేవుడు చాలా కళగా ఉంటారండి ఇందులో. నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీస్తాను. చాలా బ్యూటిఫుల్ గుడి. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కట్టించుకున్నాం. ఇది చిట్టవరం మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికండి ఊరు. అయితే ఎవరైనా నడిచి రావాల్సిందే, బస్ ఫెసిలిటీ ఏమీ ఉండదు. కంపల్సరీ అందరికీ బండ్లు ఉంటాయి, ఇక్కడ బైక్స్ ఉంటాయి. అలా బయటికి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా బ్యూటిఫుల్ విలేజ్ అండి. మా రెండో ఆడపడుచు వాళ్ళ ఊరు ఇదే, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు ఇదే. ఇదే మా రాముల వారి గుడి. ఎంత అందంగా ఉన్నారు చూడండి. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, ఉత్సవ విగ్రహాలు. ఇది మా ఫ్యామిలీ టెంపుల్. 1 ఇయర్ అయిందండి చేసి. చక్కగా రోజు మా ఆడపడుచు వచ్చి పూజ చేస్తుంది ఇక్కడ. స్వామివారు ఎంతో కళగా ఉంటారండి. ఈయన భావన ఋషిదేవుడు, పద్మశాలికి ఇంటి దేవుడు అనమాట. ఈయన ఇది కూడా పెట్టుకున్నారు. ఇక్కడ వినాయకుడు, మళ్ళీ జంటనాథు సుబ్రహ్మణ్య స్వామి. తిను లక్ష్మి మా చుట్టాలు, ఏం కాదు. తనది చిన్న బ్యూటిఫుల్ షాప్ చిట్టవరంలో, చూసారు కదా. బ్లౌజెస్ కుడుతుంది, షాప్స్లో మొత్తం మెయింటైన్ చేస్తుంది. చిన్న బ్యూటిఫుల్ షాప్ అన్నమాట. ఇవి మా పెద్ద ఆడపడుచు వాళ్ళు అత్తిలి దగ్గర తిరుపతి పాడనమాట. తనని కూడా చూద్దామని వచ్చాము. ఇలా ఉంటుంది, ఓల్డ్ స్టైల్ అనమాట. మొత్తం బయట బాత్రూమ్స్ ఊళ్ళో అంతే కదా.
తను ఇలా లోపలికి ఉంటుంది. తన హస్బెండ్ లేరు, తన పాప ఇద్దరే ఉంటారు. ఆవిడ్ని కూడా చూద్దామని వచ్చానమాట. తిరుపతి పాడు. ఏంటి అలా ఉంటే అలాగే తీసుకెళ్ళి. తను మా పెద్ద ఆడపడుచు, తినేమో వాళ్ళ పాప. కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ అనమాట. తినని చూసుకుంటూ ఇక్కడే ఎక్కువ ఉంటుంది, ఎక్కడికి రాదనమాట. మేమే వచ్చి తనని మీట్ అవుతూ ఉంటాము. 2 monthsకి 3 monthsకి ఒకసారి ఎవరో ఒకరు వచ్చి చూసి వెళ్తూ ఉంటాం. ఈ బేబీ ఎక్కడికి కదలదు, ఇలా పడుకొని ఉంటుంది. మోర్ దెన్ 35 years ఉంది, కానీ చిన్నప్పటి నుంచి పాప ఇంతే. ఇదొక త్రిలింగ క్షేత్రం అండి. చూసారా, 3 రకాల లింగాలు ఉంటాయి కదా. శ్రీ రామలింగేశ్వర స్వామి, లక్ష్మణలింగేశ్వర స్వామి, ఇంకా రామేశ్వర స్వామి. నత్తా రామేశ్వరం చాలా ఫేమస్. వైశాఖ మాసంలో ఈ వాటర్ అంతా డ్రై అయిపోయినప్పుడు ఈ గుడి లోపల లింగ దర్శనం జరుగుతుంది. నార్మల్ ట్రేస్ వస్తే ఇక్కడ ఉంటారు స్వామివారు. ఇక్కడ దర్శనం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నార్మల్ టైమ్స్లో ఇక్కడ లింగ దర్శనం జరుగుతుంది. గుడి క్లోజ్ ఉంది యాక్చువల్లీ. మేము వచ్చిన టైం నార్మల్ కాదు, ఈ టైంకి గుడి క్లోజ్ ఉంటుంది. పార్వతీ సమేత స్వామివారు అన్నమాట. ఇదే ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. మా అన్నయ్యకి ఏదో పని నుండి తీసుకొచ్చారు, ఈలోపు నేను కవర్ చేసేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్ గుడి. రామేశ్వరం అందరూ వెళ్ళలేరు కదా, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. రావి చెట్టు, వేప చెట్టు కింద చూసారా ఎంత బాగున్నాడు కృష్ణయ్య. పెద్ద తులసి కోట, ఎంత బాగుందో గుడి. చాలా ప్లెజెంట్గా ఉందండి.